ఈ హ్యాంగింగ్స్ కోసమైతే ఇలా 3 ఇంచెస్ వెడల్పు, పొడవొచ్చి మనం 20 ఇంచులు లేదా 15 ఇంచుల వరకైనా తీసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ అనేది స్టిచ్ వేసుకోండి లోపలికి. 2 వైపులా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్‌కి ఇలా ఫోల్డ్ చేసుకొని చివరి నుంచి పాదం ఖర్చు ఉండేలాగా చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ప్రిల్స్ అనేది దగ్గర దగ్గరగా అన్నీ ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని మనం డోరీ ఏదైతే పెడతామో దాన్ని చివర పెట్టుకొని ఒక చిన్న కుట్టు అనేది ఇలా వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మిడిల్‌లో ఇలా చిన్న చిన్న స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి విడిపోకుండా ఉంటుంది ఫ్లవర్ అనేది. ఇలా మిడిల్‌లో ఫోల్డ్ చేసుకుంటూ ఇలా సూది దారంతో మనం నాట్స్ అనేది వేసుకోవాలి. చివరికొచ్చిన తర్వాత ఇలా కుట్టేసుకొని, ఇలా స్క్వేర్ పీస్ తీసుకోండి. 4 ఇంచెస్ ఉండేలా తీసుకొని, ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోండి. దీన్ని కరెక్ట్‌గా ఈ చివర పెట్టేసుకొని, ఇలా నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకోండి. మళ్ళీ చివరికొచ్చాక ఇలా ఫోల్డింగ్ చేసి రఫ్ ఇచ్చుకోండి. దీనివల్ల మనకి బయటికి దారాలనేది కనిపించవు. ఇలా రివర్స్ చేసుకుంటే మనకి చూసారా? ఫ్లవర్ డిజైన్ అనేది చాలా నీట్‌గా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా కొత్త వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.